గారు రండి, కళ్యాణ్ కృష్ణ గారు రండి, కమాన్. లేదంటూ నిన్నొద్దు బేబే, రేపొద్దు బేబే, ఇవ్వాలే మనదంటూ. ఇంతకంటే గొప్ప పెయింటింగ్ నాకు లైఫ్లో ఏం లేదండి, అందుకే చేశాను. యూనిట్ అంతా సక్సెస్ చేసిన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడానికి పెట్టిన మీట్. బట్ ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నాగ్ సార్కి, డైరెక్టర్ వంశీ గారికి, పివిపి గారికి, కార్తీ గారికి, తమన్నా గారికి, ఇంత గొప్ప పాటలు ఇచ్చిన సీతారాం శాస్త్రి గారికి, గోపీ సుందర్ గారికి, తెలుగు ప్రేక్షకులందరూ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన సమయం ఇది. జనరల్గా ఏ సినిమా చూసినా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, బట్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేసాం. రేర్ కాంబినేషన్ ఆఫ్ టీయర్స్ అండ్ స్మైల్స్, అది చాలా కష్టం, అందుకే ఇది గొప్ప సినిమా. అలాగే లాస్ట్ 25 years నుంచి తెలుగు సినిమా డైరెక్షన్ మార్చిన ఒక సినిమా లిస్ట్ తీసుకుంటే దాంట్లో ఎక్కువ సినిమాలు నాగ్ సార్వే ఉంటాయి, అందులో నో డౌట్. నాగార్జున గారి అభిమానులుగా నాగార్జున గారి అభిమానులు అందరూ చాలా గర్వపడాల్సిన విషయం ఇది. అలాగే నాగార్జున గారు తెలుగు ఆర్టిస్ట్ అయినందుకు, తెలుగు హీరో అయినందుకు తెలుగు ప్రేక్షకులంతా గర్వపడాల్సిన సమయం ఇది. మన ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం తృప్తిగా ఉంటుంది, ప్రయత్నం కొత్తగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక మనం ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్ ఒకటి చూసాము, తెగ నచ్చింది మనకి. ఇంకా కొన్ని డిలీటెడ్ సీన్స్ ఉన్నాయి, చూడాలనుకుంటున్నారా మీరు? మీరేమో కానీ నేను చూడాలనుకుంటున్నాను. అందులో ఇంకా ఏ పంచ్ డైలాగ్ వస్తుందో వినాలనుకుంటున్నాను. సో ఊపిరిలోని ఇంకొన్ని డిలీటెడ్ సీన్స్ చూద్దాం. వంశీ గారు టూ మచ్ అండి, మీరు అసలు ఎందుకు పెట్టలేదు ఈ సీన్ సినిమాలో? దిస్ ఇస్ టూ గుడ్. సో నెక్స్ట్ టైం నుంచి అబ్బాయిలు, మీ అందరికీ ట్రిక్ తెలుసు కదా, అమ్మాయిలు చూడాలంటే ఏం చేయాలి? పక్కనే ఫ్లవర్ వాస్ పెట్టుకోవాలా, ఏదో ఒకటి పడేయాలమ్మా, అంతే. ఫ్లవర్ వాసే అక్కర్లేదు. ఓకే, సో మంచి ట్రిక్ నేర్పించారు. కుదిరితే మళ్ళీ ఇప్పుడు మనకి నడిచేటువంటి థియేటర్స్లో ఏమైనా దీన్ని యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటే యాడ్ చేసేసేయండి. హిలేరియస్గా ఉంటుంది ఇన్ ద థియేటర్స్. ఇప్పుడు ఈ థియేటర్ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. వంశీ గారు మాట్లాడతారు, కానీ దానికన్నా ముందు దిల్ రాజు గారు మాట్లాడతారు. దిల్ రాజు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సో నాగార్జున గారు మీ అందరికీ హ్యాట్రిక్ సినిమాలు ఇచ్చేశారు. అంటే ఒక్క సినిమా సక్సెస్ అవ్వడమే కష్టమైన ఈ రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ నాగార్జున గారు 3 తెలుగు సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ ఇచ్చినందుకు సార్, ఓల్ తెలుగు ఆడియన్స్ తరపున, ఇండస్ట్రీ తరపున థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. అండ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ, కొత్త సినిమాల్ని స్క్రిప్ట్స్ని యాక్సెప్ట్ చేస్తూ కొత్త సినిమాలు రావడానికి ఇప్పుడు సో సీనియర్స్ హీరోలు, జూనియర్స్ హీరోలు, నెక్స్ట్ జనరేషన్, ఈ 3 జనరేషన్లో కూడా ఇప్పుడు నాగార్జున గారు ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నందుకు, ఫర్దర్గా ఉన్న అందరు హీరోలు కొత్త సినిమాలు ఎలా చేయాలి ఇప్పటికీ నాగార్జున గారు చూపిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సార్. వంశీ నువ్వు కూడా హ్యాట్రిక్ కొట్టేశావు. బృందావనం, ఎవడు, ఊపిరి, బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు సక్సెస్. వంశీ కూడా కొట్టేశాడు హ్యాట్రిక్. అలాగే ఇప్పుడే కార్తీ గారి సినిమాలు కూడా కనుక్కుంటే తమిళ్లో కంటిన్యూగా హ్యాట్రిక్. సార్ పివి సార్, మీ 2 సినిమాలు అయిపోయినాయి, నెక్స్ట్ సినిమా సక్సెస్ అవుతే మీది కూడా హ్యాట్రిక్. సో మీరు కూడా హ్యాట్రిక్, అందరు ఓల్ ఊపిరి ఇస్ ఏ హ్యాట్రిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బే మనిషికి సంతోషాన్ని ఇస్తుందంటే నాకన్నా సంతోషమైన వాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసిన అబ్బూరి రవి గారు, ప్లీజ్. మాది ఒక స్కూల్ అండి. నా డైరెక్టర్, మా హెడ్ మాస్టర్ ఎప్పుడు పెద్ద ఉంటుంది ఒకటి, ఇది రాయ్, ఇది కావాలి ఇక్కడ, హరిగారు, సోల్మన్, రవి గారు, ఆ శరత్, వీళ్ళందరికీ బెత్తం పట్టుకొని నాకు ఇది కావాలి, నాకు ఇదే కావాలి అని చెప్పి రాయించిన వంశీకి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. ఇలాంటి సినిమాలు మీరు ఆదరించినంత కాలం, నాగార్జున గారు లాంటి హీరోలు ఉన్నంత కాలం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు వస్తూనే ఉంటాయి. నాగార్జున గారు మీరే మా ఊపిరి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Baby, I'll go through, baby. I'll go through, baby. అండ్ ఇప్పుడు భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మీ స్పెషల్ పెయింటింగ్ ఆర్ట్ మేము చూడాలనుకుంటున్నాము. Baby, I'll go through, baby. I'll go through, baby. ఏ హద్దు లేదంటూ పద. Oh, baby. నిన్నొద్దు, baby. రేపొద్దు, baby. ఇవ్వాలే మనదంటూ పద. ఇదే వెర్రివేగా అనగాని లోకం మనం లెక్క చెయ్య అవేదెవరు చూద్దా. Baby, ఆగొద్దు, baby. ఆపొద్దు, baby. ఏ హద్దు లేదంటూ పద. అద్దం ఏం చూపిస్తుంది, వెనకేదో ఉందంటుంది, మన కంటికి కనిపిస్తుంది. ముందున్నది బెల్ట్ అన్నది సీటుకు ఉంది, మరి నెట్టా బంధిస్తుంది, ఊహల్లో విహరిస్తుంటే. ప్రసాద్ గారిని పెయింటింగ్ వేయమంటే వేయలేదు. ఇప్పుడు అందుకు శిక్షగా ఇదేమిటో మీకు వారు వర్ణించి చెప్తారు. ఈ నైట్ అంతా ట్రై చేస్తాను. రేపు మళ్ళీ వస్తాను. తెలవదాను తొందరగా, రేపు మార్నింగ్ నేను చెప్పలేను, చూసి అంతాను. నిజంగా ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఇది ఒకసారి ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. యా, ఇదేమిటంటే ఇది నా మనసు. ఇది ఒక్కోసారి మా ఆయన దగ్గరికి వెళ్తుంది ఇటు, ఒక్కోసారి నా వర్క్ వైపుకి వచ్చేస్తుంది, ఒక్కోసారి కాదు పిల్లలు కావాలి అనుకుంటుంది. ఫైనలీ నా మనసు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదే. థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు ఫెచ్ రియలీ ఇన్ ద ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్. సార్, దీంట్లో ఎంత ఉందని తెలవలేదు నాకు, ఇంత ఉందని తెలవలేదు. అందరికీ నమస్కారం. నేను ఎన్నో గొప్ప సినిమాలు చూశాను, చాలా కళాఖండాలు చూశాను. ఈ జనరేషన్లో ఇంత గొప్ప సినిమా చూడడం అన్నది చాలా, ఈ రోజుల్లో కూడా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాగసుశీల గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ప్లీజ్. పెద్దలందరికీ, దాసరి నారాయణరావు గారికి నమస్కారం అండి. నేను ఈ సినిమా యాక్చువల్లీ విజయవాడలో చూసా. అసలు కాసేపు ఏడిసి కాసేపు నవ్వి ఎంతో తృప్తిగా బయటకు వచ్చాను. ఈ సినిమాలో యాక్చువల్లీ మనం నేర్చుకోవాల్సింది, మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే సింపతి చూపించకుండా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. బికాజ్ నాకు ఒక పేషెంట్, మై హస్బెండ్ ఈజ్ అట్ హోమ్ ఇన్ అ వీల్ చైర్, బట్ వీ నెవర్ షో సింపతి. వీ ఆల్వేస్ స్మైల్ అండ్ మేక్ హిమ్ లాఫ్. సో మనందరం అది నేర్చుకోవాలి. ఐఎమ్ ష్యూర్ వంశీ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. దిస్ మూవీ ఇస్ ఫంటాస్టిక్. నానా, యూ హ్యావ్ నానాస్ బ్లెస్సింగ్స్ విత్ యూ. ఐఎమ్ ష్యూర్ నాన్నకు నచ్చే సినిమా ఇది. అండ్
ఈ పాత్రలో కార్తీక్ పాత్రలో అండ్ విక్రమ్ పాత్రలో నేను చిన్బాబు కార్తీక్ తప్ప ఎవరిని ఊహించుకోలేను. దే వర్ బ్రిలియంట్. థ్యాంక్స్ టు పివి గారు ఈ మూవీ తీసినందుకు. ఇట్ ఈస్ రియలీ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. అండ్ తమన్నా, యు వర్ సూపర్ ఇన్ యువర్ క్యారెక్టర్. మీకు ఒక స్పెషల్ పెయింటింగ్ కూడా ఉంది, మీ అబ్బాయి వేసింది. ఇదేంటి అంటే మన ప్రేక్షకులు చెప్తారు, ఏంటిది? శివ సినిమాలో